ఇప్పుడు పెట్టి చూడండి ఎలక్షన్, ప్రజలు ఇస్తారో లేదో టైం చూద్దాం. అప్పుడైతే వాళ్ళు అన్నారు కదా, మేము 3 నెలలే కదా వచ్చింది, 100 రోజుల పాలన ఇప్పుడే కదా అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చేస్తామని అన్నారు. ఆ తర్వాత జేసీబీలు వచ్చినాయి, ఆ తర్వాత రైతు బంధువులు కట్ అయిపోయినాయి, ఇవన్నీ అయినాయి. కాబట్టి పెట్టి చూడండి, రైతులు రేపు ఎలక్షన్ లో ఎట్లా ఫలితాలు చెప్తారో, ప్రజలు ఏం ఫలితాలు చెప్తారో చూస్తారు. కేసీఆర్ గారు బయటకు వస్తారా అన్న ఇప్పుడన్నా? కేసీఆర్ గారు ఒకటి, ఈ పార్టీ ఇవాళ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా నల్గొండ ధర్నా కానివ్వండి, లేకుంటే అందరు నాయకులు ఎమ్మెల్యేలు చేస్తున్న పర్యటనలు కానివ్వండి, ఎవరమైనా మేము మా సోషల్ మీడియా చేస్తున్నా కూడా అన్ని కూడా కేసీఆర్ గారి డైరెక్షన్స్ తోనే నడుస్తుంది. మేము ఒకటి ఏమంటున్నామంటే, ఫస్ట్ నువ్వు కేటీఆర్ గారిని ఎదుర్కోలేకపోతున్నావు, ఎప్పుడు జైలు వేద్దామా ఎప్పుడు జైలు వేద్దామా, ఒక కేసు కాకపోతే ఇంకో కేసు, ఫార్ములా అయిపోయింది, అది నానలేకపోతున్నది. కాబట్టి ఇప్పుడు అది ఏంటది ఓఆర్ఆర్ అనేదో తీసుకొని వచ్చి అందులో కూడా ఏం లేదు. ఎందుకు చెప్తారు, కేంద్ర ప్రభుత్వమే టీఓటీలు వాళ్ళు చాలా స్పష్టంగా టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని వాళ్ళు తీసుకున్నారు, ఒక పాలసీ తీసుకున్నారు. పాలసీ తీసుకొని 2016 నుంచే అసెట్ మానిటైజేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. గతంలో కూడా పీకే హాస్పిటాలిటీ సర్వీసెస్ నుంచి, ఈగల్ ఇన్ఫ్రా నుంచి ఇప్పుడు ఈ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకు అది ఆ టోల్ మేనేజ్మెంట్ కోసం వస్తూ వచ్చింది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచే వాళ్ళు దాన్ని ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇచ్చారు. ఒకటి నంబర్ 1 ఇది ఏంటంటే, మనకు వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో ఆ 7,300 కోట్లు, అది కేంద్రం చేసిన దాంట్లో కంటే హైయెస్ట్ మనకు వచ్చింది, నంబర్ 1. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు అంటే, 1,00,000 కోట్ల నష్టం మనకు జరిగింది, 30 సంవత్సరాలు అయ్యి ఉంటే అసలు ఇంత వస్తుండే కదా మనకు రెవెన్యూ అని. ఇవాళ మీకు 7,300 కోట్లు వచ్చిందండి. ఇవాళ ఉదాహరణకు మీకు ₹1,00,00,000 ఆస్తి ఉంది, మీకు ఇవాళ ₹1,00,00,000 ఒక జాగ్ ఉన్నది అనుకోండి, 30 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత అవుతుంది? పెరుగుతుంది కదా. ఇవాళ ఉన్న 7,300 కోట్లు 30 సంవత్సరాల తర్వాత నువ్వు అదే బ్యాంక్ లో పెట్టుకొని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే దాని ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి. సింపుల్ యాజ్ దట్. అంటే ఇప్పుడు జైలు అంశం తీసి మాట్లాడారు కదా మీరు ఇందాక, గతంలో మీరు కూడా మరి గిట్లనే కక్ష సాధింపు రాజకీయాలు చేశారు కదా, రేవంత్ రెడ్డి అని అంటే ఆ అంటే జైల్లో పెట్టిండ్రు కదా. రేవంత్ రెడ్డి గారు ఏ కేసులో పెట్టినాం చెప్పండి? ఉట్టిగా డ్రోన్ ఎగిరేసిరన్న కేసులో పెట్టిండ్రు, అదైతే అధ్వానం అనిపించలేదా మీకు? మీ ఇల్లు అడ్రస్ ఎక్కడ చెప్పండి? మాది ఆలేరు దగ్గర. ఆలేరు దగ్గర. నేను పోయి మీ ఇంట్లో ప్రైవేట్ ప్లేస్ లో డ్రోన్ నడిపిస్తే నువ్వు ఒప్పుకుంటావు? ఇంట్లో ప్రైవేట్ ప్లేస్ లోకి వచ్చింది గాలే డ్రోన్ పోయిననుకో. మీ ఇంటి ప్రెమిసెస్ లోపల, మీ గోడ లోపటికి డ్రోన్ వచ్చిందంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? దాన్ని సపోర్ట్ చేస్తారా? ఒప్పుకోము. సేమ్ థింగ్ మొన్న ఒక వారం క్రితం అనుకుంటా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద డ్రోన్ వచ్చింది అని ఏకంగా కమిటీ వేసిరు, తెలుసు? ఐడియా ఉందా మీకు? ఒక కమిటీ వేసిరు, ప్రభుత్వ కమిటీ వేసిరు, అట్లెట్లు వచ్చింది డ్రోన్, సెక్యూరిటీ రీజన్స్ అని. మరి ఒక మంత్రి ఇంటి మీద రేవంత్ రెడ్డి గారు డ్రోన్ వేసిన దాన్ని లీగల్ అంటారా ఇల్లీగల్ అంటారా చెప్పండి మీరు? దానికి బెడ్రూమ్ లకు పోలీసు వాళ్ళని పంపాలంటారా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇవాళ ఏం చేస్తున్నావు? అల్లు అర్జున్ అనే నటుని మీద అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ పోయి అరెస్ట్ చేసినావు? లోపలికే పోయి అరెస్ట్ చేసినావు. సో నువ్వు ఎట్లా చేయగలుగుతావు? నువ్వు ఎట్లా బ్లేమ్ చేయగలుగుతావు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనికి నువ్వు ఇంట్లో పోయి అరెస్ట్ చేయి, అందులో పోయి అరెస్ట్ చేయి అని చెప్పరు. ఇంకొకటి, మీరు కక్షనే అని అంటున్నారు కదా, అసలు నిజంగా చెప్పాలంటే మీరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఉదాహరణకు ఓటుకు నోటు అప్పుడు జైలుకు పోయారండి, ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికింది కదా, దేశమే చూసింది కదా. ఆనాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడా? ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? కాంగ్రెస్ లో లేడు. కాంగ్రెస్ లో లేడు. కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మేము ఏమైనా కక్ష సాధింపు చర్యలు చేసినామా? బట్టి విక్రమార్క గారి మీద చేసినామా? పొన్నం ప్రభాకర్ గారి మీద చేసినామా? లేదు వ్యాపారవేత్త వివేక్ గారి మీద చేసినామా? ఆయన ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కదా, వివేక్ గారి మీద చేసినామా? షబ్బీర్ అలీ గారి మీద చేసినామా? ఏ నాయకుడి మీద కాకుండా రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు టార్గెట్ చేశారు? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎదిరిస్తుండనా? ఆయన నోరెత్తితే అబద్ధాలండి. ఆయన చేసినవి అన్ని కూడా నేను ఇవాళ మీకు లిస్ట్ చెప్తూ ఉంటే ఇవన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా చెప్పండి? మీరు ఆయన చెప్పిన సెక్రటేరియట్ ఖజానా కథ కరెక్టేనా? మరి నువ్వు ఒక పిసిసి ప్రెసిడెంట్ అబద్ధాలు చెప్పగలుగుతావు? నువ్వు చెప్పిన కోవిడ్ డ్రగ్ కథ కరెక్టేనా? నువ్వు డ్రోన్ నడిపించడం కరెక్టేనా? మేము నడిపిస్తాం. రేపు మీరు పర్మిషన్ ఇప్పిస్తే నేను రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద డ్రోన్ నడిపిస్తాను. నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటారా చెప్పండి? భలే ఉన్నది. నువ్వు చేసేది తప్పు. నేను పోతా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద నేను 1000 మందితో పోతా అని, మరి మేము రేపు పోతాం. వారిది ఏంటది, తిరుపతి రెడ్డి గారిది ఉన్నట్టుంది కదా ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇది కూడా ఉంది కదా, అదేంటది FTL హైడ్రా కూల్చంది, హైడ్రా వదిలేసింది. అందరం 1000 మంది మేము పోతాం, చూస్తాం అసలు ఏందో కథ, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తాం ఎక్కడుంది దుర్గం చెరువు ఎక్కడుందని. అలౌ చేస్తారా మమ్మల్ని?
భలే ఉన్నదండి. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మేము అనేది ఏంటంటే అమాయక తెలంగాణ ప్రజలు నమ్మిన ఆయన ఏదో మేము టార్గెట్ చేసినామని. కేసీఆర్ గారు ఎవరిని టార్గెట్ చేశారు? ఇప్పుడు యూట్యూబ్ అని పెట్టుకొని ఆయనే మల్లన్న అనే వ్యక్తి నానా అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ ఆయన సాధించుకున్నాడు కదా, ఎమ్మెల్సీ అని సాధించుకున్నాడు. ఆయననే మేము ఏం చేయలేకపోతే ఏం చేసినాం చెప్పండి? కక్షగా జైలు వేసారు ఆయనను కూడా. ఆయన ఏం చేసిండు? ఎక్స్టార్షన్ కేసులు చేయలేదా? ఎక్స్టార్షన్ కేసులు రకరకాల పైసల వసూళ్ల కేసు కింద ఆయన లోపలికి పోయిండు. ఆయన ఏం జర్నలిజం కోసం పోలే. ఒక్క సీనియర్ జర్నలిస్ట్ పేరు చెప్పండి జైలు పోయిన చెప్పండి. ఎవ్వరు లేరు. ఆయన ఎక్స్టార్షన్ చేసిండు కాబట్టి ఆయన పోయిండు. కానీ ఇవాళ మీరేం చేస్తున్నారు? రేవతి గారు ఆమె కేవలం గతంలో కరెంటు పవర్ కట్స్ గురించి ట్వీట్ చేస్తే ఆమె మీద కేసు. ఇద్దరు యూట్యూబ్ జర్నలిస్టులు వాళ్ళు కొండారెడ్డిపల్లికి ఇంటర్వ్యూలు తీసుకోవడానికి పోతే వాళ్ళ మీద కేసులు. గతంలో రఘును కిడ్నాప్ చేశారు కదా అండి, తొలి వెలుగు రఘును కిడ్నాప్ ఏం చేయలేదు. కిడ్నాప్ అంటే ఇప్పుడు అట్లయితే ఇవాళ నన్ను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అట్లీస్ట్ ఫ్యామిలీ అనేది ఏంటంటే నన్ను కూడా పోలీసు వాళ్ళు అట్లనే అరెస్ట్ చేశారు. రాత్రి వరకు మొత్తం అందరు కూడా ఎక్కడున్నాను అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ కాకుండా ఈ అబద్ధాలను ప్రచారం చేసుకొని మీరు కరెక్ట్ జర్నలిజం చేసుకుంటే మంచిగా చేయండి. డెఫినెట్ గా సీరియస్ జర్నలిజం చేయండి. ఇవాళ ఉదాహరణ చెప్తాను నేను. 3,000 కోట్ల చిత్రపురి సొసైటీ అని కుంభకోణం అని ఆనాడు మీరు అంటున్న రఘువే అన్నాడు. ఇదే దాన్ని నేను మొన్న ఉద్దేశించి పెట్టిన. ఆ 3,000 కోట్ల చిత్రపురి ల్యాండ్ సొసైటీలో కోశాధికారి అనుముల మహానందరెడ్డి ఆయనది రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇది పెట్టి మరి ఏమైంది దీన్ని అనేసి ఇమీడియట్ గా కేసు. మరి రఘు చెప్తే కరెక్ట్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేమే దాన్ని ప్రశ్నిస్తే మేము తప్పైపోతాం. సో సింపుల్ యాజ్ దట్. మేము అనేది ఏంటంటే ఆనాడు మేము ఎక్కడ కూడా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి లేకుంటే ఇట్లా తిట్టాలి. ఇవాళ కూడా మమ్మల్ని అంటున్నారు మీరు తొందరపడుతున్నారు ఎందుకు, మీరు రేవంత్ రెడ్డి గారికి మీరు టైం ఎందుకు ఇస్తలేరు ఇది అని. ఆయన బూతులు చూడండి, అప్పుడు ఇప్పుడు అట్లనే ఉన్నాయి కదా. ఆయన చేసినట్టు దుష్ప్రచారం మేము చేసినాము. నేను అందుకే మీకు చెప్పినా కదా, కాంగ్రెస్ వాళ్ళు ఏకంగా రా అని ఫేక్ రిపోర్ట్లు పెట్టి ఇగోండి వచ్చేసిన ఇదే రిజల్ట్స్ అని చెప్పినాయి. ఇప్పుడు మేము చేస్తున్న సోషల్ మీడియా దాన్ని వాళ్ళు దాడి అంటున్నారు. వాళ్ళు చేసిన దాన్ని బూటక ప్రచారం. ఇంకోటి చెప్తా మీకు, సునీల్ కనుగోలు అని ఒక స్ట్రాటజిస్ట్ ని పెట్టుకున్నారు. ఆయనకు 400 కోట్లు ఇచ్చి ఆయనను పెట్టుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో ఒక కర్ణాటక కమిడియన్ గాని తీసుకొని వచ్చి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గాని కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఆయనను కేసీఆర్ గారు లాగా తయారు చేసి అడ్వర్టైజ్మెంట్స్ చేసిరా లేదా? చూసిరుగా మీరు? చేసిరు. అది కరెక్టేనా? మేము చేసినాం ఇవాళ. మీరు మమ్మల్ని అంటున్నారు కదా బ్యానర్లు ఇది అది అనేసి. మరి వాళ్ళు చేసింది ఏంటి చెప్పండి? మేము వేసినాం. నేను బాజాప్తా చెప్తా ఏమని వేసినాం. వేర్ ఇస్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని ప్రశ్నలు వేసినాం. మోదీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నలు వేసినాం. ఐటీఐఆర్ ఎక్కడ, జాతీయ హోదా ఎక్కడ ఒక ఐటీఐఆర్ ఒక మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎక్కడ అని క్వశ్చన్స్ వేసినాం. ఎవరి కోసం వేసినాం అని? ఈ క్వశ్చన్లు అన్ని తెలంగాణ కోసమే కదా. కానీ ఇన్సల్ట్ చేసుకుంటూ ఇట్లాంటివి చేస్తే రేపు ఏమైతుంది చెప్పాలనా? మితిమీరితే సోనియా గాంధీ గారి బొమ్మలు, రాహుల్ గాంధీ గారి బొమ్మలు ఇవన్నీ కూడా కార్టూన్ల లెక్క చేస్తే ఇవాళ ఇప్పటికే మీరు వింటున్నారో లేదో జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్ తరహాలాగా అవుతున్నది కదా మన రాజకీయాలు అని అంటున్నారా లేదా? ఇవాళటి వరకు ఎవరు అట్లా అనలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే అట్లా కక్ష కాలేదు. ఇంకోటి చెప్తాను, నువ్వు మా ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సంచి పట్టుకొని వస్తే నేను జైలు లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? అంటే వాళ్ళు కొనుగోలు చేసిరా సంచి? మరి దేనికి? ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి రాలేదా? ఎందుకు నడుస్తుంది వాళ్ళది కేసు? రేవంత్ రెడ్డి గారు చేసింది అదే కదా. నువ్వు అప్పుడు మాట్లాడినే అన్ని గొప్ప. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వేమని చెప్పినావు? వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు రాళ్లతో కొట్టండి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని అన్నావు. మరి నువ్వు ఇవాళ ఎందుకు తీసుకున్నావు చెప్పు? మరి ఆట నువ్వు మొదలు పెట్టినావు, వాళ్ళ కాదు మొదలైన ఆట, ఎప్పటి నుంచో మొదలైంది. కానీ బద్నాం చేసింది కేసీఆర్ గారిని. మరి నువ్వు ఇవాళ సక్కనోనువా? మరి ఇవాళ నేను ఇద్దరిది తప్పే. చూడండి, ఒకటి నంబర్ 1 కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగంలో డిఫెక్షన్ లా ఒకటి ఉన్నది, యాంటీ డిఫెక్షన్ లా ఒకటి ఉన్నది, మర్జర్ ఒకటి ఉన్నది. మేము చేసుకున్నది మర్జర్. టెక్నికల్ గా కాన్స్టిట్యూషనల్లీ ఇట్ హెస్ వర్క్డ్. నేను అనేది తప్పు ఒప్పులు అని మనం ఎథికల్లీ మాట్లాడుతుంటే అసలు తీసేయండి, మీరు తీసేయండి అందులోకి కాన్స్టిట్యూషన్ ని మీరు తీసుకొని రండి, అమెండ్మెంట్స్ తీసుకొని రండి, ఎవరినో ఒకళ్ళు మొదలు పెట్టండి, మంచిగా మొదలు పెట్టండి. రాహుల్ గాంధీ గారు మొన్న న్యాయ పత్రాన్ని రిలీజ్ చేసారు మేనిఫెస్టోలో. ఏమని చెప్పారు? అమెండ్మెంట్ తీసుకొని వస్తాం,
ఒక ఎమ్మెల్యే ఒక్కసారి పార్టీ మారితే ఆయన క్యాన్సల్, ఆయన పదవి రద్దు అయిపోతుంది అని అన్నారు. అన్నోని నువ్వు ఇటు అంటున్నావు, ఇటు తీసుకుంటూనే ఉన్నావు, అంటున్నావు తీసుకుంటూనే ఉన్నావు. నమ్ముతారా ఇక మిమ్మల్ని? నమ్మేటట్టు ఉన్నదా? మేము అనేది ఏంటంటే నువ్వు మా మీద రాజకీయ ఎత్తుగడలు చేయి, మేమేమో రాజకీయం చేయకుండా సన్యాసం కూర్చొని ఉండాలి. నువ్వు బరాబర్. అందుకే ఇవాళ నీ ఎంబడి పడుతున్నాం, ప్రజల కోసం ఎంబడి పడుతున్నాం, గ్యాప్ లేకుండా. మేమేమంటున్నామంటే మీకు ఇచ్చిన టైం అయిపోయింది, సంవత్సరం నువ్వు అడిగిన టైం అయిపోయింది. నువ్వు చెప్పిన బూటకప్ మాటలు ఎవ్వరు కూడా నమ్మతలేదు. ఇవాళ ప్రజలకు కూడా అర్థమైపోయింది, అప్పులు లేవు గిప్పులు లేవు, ఆయనకు రాష్ట్రం నడపనీకి రాదు, 100% రాష్ట్రం నడపనీకి రాదు. ఒక రివ్యూ మీటింగ్లు చేపడతలేడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, స్కూల్స్ విషయం మీద ఒక్క రివ్యూ మీటింగ్ అన్న అయిందా? ఇవాళ నువ్వు మమ్మల్ని అన్నావు ఆయన ఎంతసేపు ఆయన వ్యవసాయ క్షేత్రంలో కూర్చుంటున్నాడు, ఆయన వ్యవసాయ క్షేత్రంలో కూర్చుంటున్నాడు. కేసీఆర్ రైతు కాబట్టి బరాబర్ ఆయన రైతు, ఆయన వ్యవసాయం ఇష్టం కాబట్టి ఆయన అందులో కూర్చొని అయినా రాష్ట్రం నడిచింది, అధికారులతో రాష్ట్రం నడిచింది. నువ్వేడ కూర్చుంటున్నావు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటున్నావు. నువ్వు తీసుకున్న ప్రతి ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే కలిసిరు. నువ్వు చేసిన ప్రతి రివ్యూ మీటింగ్ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే చేస్తున్నావు. నీకు ఎక్కువ భయం ఉన్నది అనుకో, ఉద్యోగులు లేకుంటే సినిమా వాళ్ళు వచ్చిరు అనుకో, నువ్వు వాళ్ళని భయపెట్టాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఏడికి పోతున్నావు? సెక్రటేరియట్ పోతలేవు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పెట్టినావు. కరెక్టా వాస్తవమా కదా? చెక్ చేసుకోండి మీరు. ఉద్యోగులు మేము సమ్మె చేస్తాం అని అన్నారు, వాళ్ళని తీసుకుపోయి మీటింగ్ పెట్టింది పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో. సినీ వాళ్ళందరూ కూడా కంట్రోల్ తీసుకోవాలి, ఎక్కడ పెట్టాలి? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్. అయితే పోలీస్ కమాండ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.